జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. నిజమే, సాధారణంగా ఇళ్లలో దొంగలు పడుతుంటారు. కానీ పోలీస్ స్టేషన్ లో దొంగలు పడిన విషయం మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? అయితే ఖమ్మం కమిషనరేట్ కు రండి, ఇంటి దొంగల బండారాన్ని చూడవచ్చు. కంచు చేను మేస్టర్ చందంగా విధులను సక్రమంగా నిర్వహించామని బాధితులు అప్పగిస్తే అప్పనంగా దోచేసేందుకు సిద్ధపడ్డారు సదరు కానిస్టేబుల్. పోయిన సర్టిఫికెట్ల విషయంలో వాహనాలపై ఎలాంటి పోలీసు కేసులు లేవని, ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు అంగట్లో అడ్డగోలుగా అమ్మేశారు. రవాణా శాఖ ఏజెంట్ 2 పోలీస్ స్టేషన్ల కానిస్టేబుల్ ముఠాగా ఏర్పడి 1000కి పైగా సర్టిఫికెట్లను ఎలాంటి తనిఖీలు లేకుండా జారీ చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ల దొంగలు పడిన తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో మొత్తం పోలీసులు చాలా వేగవంతంగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు. 7 రోజుల పని దినాల్లో జారీ చేయాల్సిన సర్టిఫికెట్ని నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలో జారీ చేస్తూ ఒక వరల్డ్ రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ఖమ్మం టౌన్లో ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లో అంత వేగవంతమైన పని మీకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా ఈ 2 పోలీస్ స్టేషన్లో ఉన్న కొంతమంది కానిస్టేబుళ్లను లేదా ఖమ్మం ఆర్టీఏ ఆఫీస్ కనుక కన్సల్ట్ చేస్తే నిమిషాలలో మీ పని పూర్తి అయిపోతుంది. నిజంగా నమ్మలేకపోతున్నారా? నేను కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా పోలీస్ శాఖ అంటేనే ఒక గౌరవప్రదమైన, ఒక ఉన్నతమైన శాఖ. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ శాఖ అంటే భయము, భక్తులు, గౌరవం అన్నీ కూడా కలగలిపి ఉన్న పోలీస్ శాఖలో కొంతమంది దొంగలు పడ్డారు. సాధారణంగా ఇళ్లలో దొంగలు పడతారు, వ్యాపార సంస్థలలో దొంగలు పడతారు, ఇతరత్ర దొంగలు పడతారు, కానీ పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడ్డారు. నిజంగా నమ్మలేము, కానీ ఇది నమ్మలేని నిజం. ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు టూటల్ పోలీస్ స్టేషన్లో కొంతమంది ఒక 2 కానిస్టేబుళ్ళు సొంత శాఖలోనే దొంగలుగా తయారయ్యారు. వారికి ఒక ఆర్టీఏ ఏజెంటు తోడవడంతో ఈ ముగ్గురు కలిసి గూడు పుటాన్ని చేసి ఒక 1000 సర్టిఫికెట్లని నిమిషాలు, గంటల వ్యవధిలోనే ఇష్యూ చేసి రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. వాస్తవంగా ఏదైనా వాహనానికి సంబంధించిన ఒక ఆర్సీ కార్డు కావచ్చు, లేదా బండి కాగితాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా మనం పోగొట్టుకుంటే గతంలో మాన్యువల్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీ సేవలోకి పోయి కొంత ఫీజు కట్టి ఫలానా సర్టిఫికేటు ఫలానా ప్రాంతంలో మేము పోగొట్టుకున్నాము, అందువల్ల మా సర్టిఫికేట్ని వెతికి విచారించి మా సర్టిఫికేట్ మాకు ఇవ్వగలరు అనేది ఆ దరఖాస్తులో మనం అప్లై చేయాలి. అప్లై చేసిన నేపథ్యంలో ఏదైతే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్ అటాచ్ చేసి మీ సేవలో అప్లై చేస్తే అది పోలీస్ కమిషనరేట్ పోయి కమిషనరేట్ వచ్చి తిరిగి ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి లింకప్ చేస్తారు. ఆ పోలీస్ స్టేషన్లో సంబంధిత అధికారులు విచారించి ఇది పోగొట్టుకున్నాడా లేదా, ఏ ప్రాంతంలో పోగొట్టుకున్నాడు, దాని వాల్యుబుల్ సర్టిఫికేట్సా కాదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఒక మిస్సింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే రకరకాల సర్టిఫికేట్ ఉంటాయి, దాంట్లో ఒక మిస్సింగ్ సర్టిఫికేట్ అంటే మనం ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఆ పోయిన వస్తువుని సర్టిఫై చేసేది మిస్సింగ్ సర్టిఫికేట్. పోలీస్ స్టేషన్ ఇస్తే దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ డిటిఓ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్, రవాణా శాఖలో మనం అప్లై చేస్తే మనం పోగొట్టుకున్న సర్టిఫికేట్ ఏదైతుందో ఆ సర్టిఫికేట్ తిరిగి మళ్ళీ మనకు ఒక డూప్లికేట్ ఇష్యూ చేయడానికి ఒక ఆధారం లాంటిది అది. దాంతోపాటుగా వాహనాల విషయంలో ద్విచక్ర వాహనాలు కానీ, ఆటోలు కానీ, లారీలు కానీ, కార్లు కానీ, ఇవన్నీ కూడా ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఒక వాహనం మనం కొనుగోలు చేయాలన్నా, అమ్మకం చేయాలన్నా, లేదా ఇతర రాష్ట్రాలకు విక్రయించాలన్నా వెరిఫికేషన్ సర్టిఫికేట్లో సంబంధిత వాహనం మీద ఎలాంటి కేసులు లేవు అనేది తేలాలంటే వెరిఫికేషన్ సర్టిఫికేట్ మనం ఇదే ఆన్లైన్లో మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్పుడు పోలీస్ శాఖ తమ దగ్గర ఉన్న డేటాను వెరిఫై చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా ఆ వాహనం నెంబర్ కొడితే ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి యాక్సిడెంట్ లేవు అనేది తేలితే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. లేదా ఒకవేళ కేసులుంటే కేసులు అనేది అదంతా ఎంట్రీ చేసి ఇస్తారు. కానీ ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో
కేసులు ఉన్నా లేనట్లుగా సర్టిఫికేట్ ఇష్యూ చేసే ఒక ముఠా మాఫియా ఖమ్మం పట్టణంలోనే, ఖమ్మం జిల్లాలో 1000 సర్టిఫికేట్లు ఇష్యూ చేశారంటే నిజంగా ఎంత గట్స్ ఉండాలి. 2.5 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ తతంగంలో తాజాగా బట్టబయలు కావడంతో ప్రస్తుతానికి పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఖానాపురం హవేలీ పోలీసులో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, ఖమ్మం టూటోలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, వీళ్ళిద్దరు తోడు దొంగలై మరో ఆర్టీఏ ఏజెంట్ లక్ష్మణ్ అనే ఏజెంట్ ద్వారా టైఅప్ అయి వీళ్ళు ఎవరికి ఏ అవసరాలున్నా, వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలన్నా నిమిషాలు ఇచ్చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, లేదా మిస్సింగ్ సర్టిఫికేట్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, గంటల వ్యవధిలో మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక 5-6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ తతంగం నడిపించినట్టుగా ప్రస్తుతానికి పోలీసుల విచారణలో తెలుస్తుంది. అంటే ఈ పూర్తిగా ఇంకా పోలీసులు కేసు విచారణ కొనసాగుతుంది కాబట్టి ఇంకా పూర్తిగా బయటికి వెల్లడించలేదు. కానీ మనకున్న సోర్స్ ప్రకారం రవాణా శాఖలో ఏజెంట్గా పనిచేస్తున్న లక్ష్మణ్ కావచ్చు, ఈ 2 పోలీసులు ఖానాపురం హవేలీ కానీ టూటల్ పోలీసులు పనిచేసిన కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి లేదా ఇంకా సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి ఇంకేదైనా మీ సేవలు వీళ్ళందరూ కూడా టైఅప్ అయ్యి ఉదయం 10 గంటలకు మనం మీ సేవలు అప్లై చేస్తే 1 గంట వ్యవధిలోనే సర్టిఫికేటు ఇష్యూ అయిపోతుంది. అది సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంబంధం లేకుండా అవన్నీ కూడా వీళ్ళే తయారు చేసి, వీళ్ళే అప్లోడ్ చేసి, వీళ్ళే సర్టిఫికేట్ ఇష్యూ చేసి డబ్బులు దనుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే చాలా చిన్న సమస్యగా అనిపిస్తుంది, కానీ కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలతో ముడిపడి ఉన్న వ్యవస్థ. ఒకవేళ ఒక వెహికల్ మీద కనుక ఏదన్నా క్రైమ్ ఉండుంటే అవేమీ లేకుండా వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఆర్టీఓ ఆఫీస్లో ఎన్ఓసి ఇస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే నిరభ్యంతరంగా ఈ వాహనాన్ని అమ్మేసుకోవచ్చు అనేది ఎన్ఓసి ఇష్యూ చేస్తారు. ఆ ఎన్ఓసిని తీసుకొని నేను కర్ణాటకనో తమిళనాడో లేదా వేరే జిల్లాలలో నా ట్రాక్టర్ కావచ్చు, లారీ కావచ్చు, బస్సే కావచ్చు, కారే కావచ్చు, వీటిని నేను అమ్మేసుకుంటాను. ఎప్పుడైతే సదరు కొనుగోలు చేసిన వాహనదారుడు పోలీసుల వెరిఫికేషన్లో ఆ వెహికల్ నెంబర్లో గతంలో ప్రమాదానికి సంబంధించిన కేసు ఉందనో లేకపోతే ఇంకేదైనా కేసులలో ఉన్నది అని రూఢి అయితే ఆ వాహనాన్ని మళ్ళీ పోలీసులు సీజ్ చేసే అవకాశం. అంటే కొనుక్కున్న వ్యక్తి నష్టపోవాలి. ఈ మధ్యలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని మొత్తం మాయ చేసి మోసం చేసి ఈ గూడుపుటాన్ని నడిపిస్తుందని చెప్పవచ్చు. అంతే మొత్తం మీద ఖమ్మం పట్టణంలో ఉన్న 2 పోలీస్ స్టేషన్లలో పోలీసులే దొంగల అవతారం ఎత్తి ఈ తతంగం నడిపిస్తున్నారు. నిజంగా అంటే అధికారుల కన్ను గప్పి వాళ్ళకు వాళ్ళే ఒక ముఠాగా ఏర్పడి డబ్బులు అనేది 500, 1000, 2000, 5000 అనేది సంబంధం లేదు. కానీ ప్రభుత్వ శాఖ పోలీస్ శాఖని మోసం చేసి ఇటు రవాణా శాఖని మోసం చేసే స్థాయిలో తీసుకొచ్చి, అంటే 2 ప్రభుత్వ శాఖలు మోసం చేసి ఇబ్బడి ముబ్బడిగా వాహనాలన్నిటి కూడా రాష్ట్రాలు దాటించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదంతా పెద్ద మాఫియా. ఈ మాఫియా ఒక ఖమ్మం టౌన్లోనే కాదు, చాలా జిల్లాలలో కూడా ఈ తతంగం జరుగుతుందేమని ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఏదైతే 1000 సర్టిఫికేట్ నకిలీ సర్టిఫికేట్ ఏదైతే ఎస్హెచ్ఓల సంబంధం లేకుండా జారీ చేశారనుకో అని చెప్పుకునే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలు ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ అధికారులు చాలా సీరియస్గా ఈ ఎఫెన్స్ మీద దృష్టి కేంద్రీకరించి విచారించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి, ఈ రకమైన సర్టిఫికేట్లు ఇష్యూ చేసినప్పుడు రవాణా శాఖలో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునే సాఫ్ట్వేర్ లేకపోవడం కూడా ప్రస్తుతానికి పోలీస్ శాఖ ఇచ్చింది. కాబట్టి మేము దాన్ని క్రైటీరియా తీసుకొని మేము ఎన్ఓసి ఇష్యూ చేస్తామని చెప్పేసి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అందువల్ల రాష్ట్ర స్థాయిలోనే ఉన్నతాధికారులు ఒక్కసారి ఈ జరుగుతున్న మోసాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ఏదైతే సాఫ్ట్వేర్ వినియోగిస్తుందో ఆ సాఫ్ట్వేర్ని మళ్ళీ రవాణా శాఖ అధికారులు అయితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేదా డిటిఓ స్థాయి అధికారులు కావచ్చు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఈ స్థాయి అధికారులు కనుక ఆ సాఫ్ట్వేర్ని అటాచ్ చేసినప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ కాగానే ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదా అనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఒక్కసారి రవాణా శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కానీ వీళ్ళంతా కూడా జరుగుతున్న మోసాలని కట్టడి చేయాలంటే ఎలాంటి అప్డేట్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేయాలనే విషయంలో ఒక్కసారి ఆలోచించి ఆ దిశగా ముందుకు అడుగు వేయాలని చెప్పి జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే మోసం చేసిన వాళ్ళు బాగానే ఉంటారు,
వాహనాలు అమ్మిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ కొనుగోలు చేసిన వాళ్ళే చివరికి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు ఎన్ఓసి ఇష్యూ అయింది కాబట్టి బండి మీద ఎలాంటి కేసులు లేవు అనే ఆలోచనతో ఇంకొక ₹2 ఎక్కువ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇటువంటి మోసాలన్నీ దీని వెనుకున్న గూడుపుటాన్ని కూడా వెలుగులో తీసుకోవాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా పోలీసులు ఉందని చెప్పవచ్చు.